హాయ్ ఆల్! ఈరోజు మనం వచ్చేసరికి ఒక 5 మినిట్స్ ఈజీ సోయా చంక్స్ రెసిపీ చూద్దాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకోండి. అందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ దెన్ సోయా చంక్స్ చిన్న సైజ్‌వి చూస్ చేసుకోండి. ఇవి మంచిగా బాయిలింగ్ అయ్యి వైట్ కలర్‌లో ఫోమ్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇలా ఫోమ్ వచ్చిన తర్వాత మనం ఒక సోయా చంక్ తీసుకొని ప్రెస్ చేస్తే చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత మొత్తం ఈ వాటర్ అన్నిటిని డ్రైన్ అవుట్ చేసేయాలి. మనకి వాటర్ ఉంటే ఆయిల్ మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఎక్కువ తీసుకుంటుంది. సో, మొత్తం అన్నీ డ్రైన్ అవుట్ చేయండి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి అంటే బీసన్ ఇవి తీసుకోండి. అండ్ నెక్స్ట్ మీ టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే ఎటువంటి మెజర్మెంట్స్ చెప్పట్లేదు. సో దట్ మీకు రిక్వైర్మెంట్ ప్రకారం మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ దెన్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. తో పాటు జస్ట్ ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్‌తో పాటు కొంచెం కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నిటిని ఫస్ట్ నార్మల్‌గా మిక్స్ చేసేయండి అన్నీ కలిసేలాగా. నెక్స్ట్ కొద్దిగా వాటర్ ఏసుకుంటూ మనం పకోడీ టెక్స్చర్‌కి ఎలా అయితే పిండి మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేయండి. ఈలోపు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి ఉంచండి. సో దట్ మనకి ఫ్రైకి అవి ఆయిల్ బాయిల్ అవుతూ ఉంటుందనమాట. ఈలోపు ఈ మీల్ మేకర్ చంక్స్ అన్నీ తీసుకొని వాటిని మంచిగా వాటర్ అన్నీ లేకుండా స్క్వీజ్ అవుట్ చేసేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్చర్‌లోకి అవన్నీ వేసుకొని ఆ మసాలా అంతా దానికి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ మనకి ఆయిల్ అనేది బాయిల్ అయ్యి ఉంది కదా! ఇందులో ఈ సోయా చంక్స్ అన్నిటిని మంచిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. సో దట్ ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ ఒక షేడ్ వచ్చేసేలాగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే మనకి లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతే ఫ్లేవర్ అనేది బాగోదు. సో దట్ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత తీసినప్పుడు ఇలా చేస్తే ఏంటంటే మనకి ఆయిల్ అనేది అక్కడే డ్రై అయిపోతుంది. సో దట్ మనం తీసుకునే దాంట్లోకి ఎక్కువ ఆయిల్ అనేది రాదనమాట. నేనైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను. నెక్స్ట్ వచ్చేసరికి గార్నిషింగ్‌కి కొంచెం ఆనియన్స్ అండ్ ఆల్సో లెమన్ యాడ్ చేసుకోండి. సో దట్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ వస్తుంది. థ్యాంక్ యూ.